దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూత మీడియా. మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇవ్వడం, రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ రేట్ల కారణంగా ఈ వాహనాలకు గిరాకీ పెరిగిందని చెప్పవచ్చు. దీంతో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. కార్లు, బైక్ల తయారీదారులు ఇప్పటికీ తమ ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలో మీరు ఒక విద్యుత్ శ్రేణి వాహనాన్ని కొనుగోలు చేయాలంటే ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి, అసలు ఎలక్ట్రిక్ వాహనాల వల్ల వినియోగదారులకు కలిగే లాభాలేంటి అనే వాటి గురించి తెలుసుకుందాం. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎన్నో మోడల్స్ ఉన్నాయి, ఎన్నో కొత్తగా వస్తున్నాయి. ప్రస్తుతానికి వీటిలో మనం రెడీగా కొనుక్కోవాలంటే బెస్ట్ స్కూటర్ ఏది అన్నదానికి సమాధానం అంత కరెక్ట్గా దొరకటం లేదు. ప్రతి కంపెనీ వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇదిగో మా బండి అన్నిటికంటే మంచిదంటూ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. కానీ ఏది సరైంది అన్నది ఇప్పుడు ప్రజల్లో నెలకొన్న సందేహం. ఓ ఏడాది దాకా ఎలక్ట్రికల్ స్కూటర్లకు ప్రజల నుంచి పెద్దగా ఆదరణ లేదు. కానీ ప్రస్తుతం ఎలక్ట్రికల్ స్కూటర్ల కొనుగోలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కు కొంత సబ్సిడీ ఆఫర్లు కూడా ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు లాంటి వాటికి కూడా మినహాయింపులు ఇస్తున్నాయి. పెట్రోల్ స్కూటర్లు తయారు చేసేటువంటి బజాజ్, హీరో, టీవీఎస్ లాంటి పెద్ద పెద్ద టూ వీలర్ కంపెనీలు సైతం ఇప్పుడు ఎలక్ట్రికల్ స్కూటర్లు తయారు చేస్తున్నారు. దీంతో సర్వీస్ కు ఒక గ్యారంటీ దొరుకుతోంది. ఇలాంటి పరిణామాలు ఈ సేల్ పెరగడానికి ప్రధానమైన కారణాలుగా భావిస్తున్నారు. అయితే ఓ ఏడాది కిందటి దాకా ఓలా కంపెనీ ఇండియాలో టాప్ సేల్స్ ఎలక్ట్రికల్ టూ వీలర్ గా ఉంది. అయితే రాను రాను సర్వీస్ ఇచ్చే విషయంలో కస్టమర్లకు సరైన విధంగా సహకరించకపోవడంతో ఓలాకు సేల్స్ పడిపోయాయి. దీంతో ఓలా నెంబర్ 1 స్థానాన్ని పోగొట్టుకుంది. ఆ స్థానంలోకి బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసింది. చేతక్ కంటే ముందుగానే టీవీఎస్, హీరో లాంటి కంపెనీలు ఎలక్ట్రికల్ స్కూటర్ల తయారీలకు వచ్చినా కూడా చేతక్ మాత్రం నెంబర్ 1 గా కొనసాగుతోంది. చేతక్ ఎందుకు నెంబర్ 1 అయింది అని మీకు సందేహం రావచ్చు. ఎందుకంటే మిగతా కంపెనీలన్నీ తమ టూ వీలర్ల బాడీలన్నీ ప్లాస్టిక్ ఫైబర్తో తయారు చేస్తుంటే చేతక్ మాత్రం తమ టూ వీలర్ని మెటల్ బాడీతో అందిస్తోంది. ఇలా మెటల్ బాడీతో ప్రస్తుతం ఇండియాలో బజాజ్ చేతక్తో పాటు బాట్రే స్టోరీ అనే ఒక కంపెనీ, బికాజ్ అనే ఇంకొక కంపెనీ కూడా ఈ మెటల్ బాడీతో ఎలక్ట్రికల్ స్కూటర్లు తయారు చేస్తున్నాయి. అయితే ఈ బాట్రే స్టోరీ అనే టూ వీలర్ బాగానే ఉన్నప్పటికీ కస్టమర్లకు సర్వీస్ సరిగా అందించకపోవడంతో సేల్స్లో వెనకబడిపోయింది. ఇక బికాజ్ మోడల్ జనాలు ఎందుకు పెద్దగా ఆకట్టుకోవటం లేదు. ఈ రెండు వాహనాల గురించి పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు. ఫిబ్రవరి 2025 పూర్తయ్యేటప్పటికి బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ వాహనాల అమ్మకాలు భారీగానే ఉన్నాయి. టీవీఎస్ ఐక్యూబ్ టూ వీలర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ అమ్మకాల్లో ఓలా 3వ స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాతి స్థానంలో ఏథర్, తర్వాత యాంపియర్ స్కూటర్లు నిలబడ్డాయి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. టీవీఎస్ ఐక్యూబ్ కావచ్చు, హీరో విథా కావచ్చు, ఏథర్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఫైబర్తో తయారైన టూ వీలర్ కాబట్టి ఎక్కడైనా పొరపాటుగా చిన్న యాక్సిడెంట్ అయినా సరే బాడీ పగిలిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని సరి చేసుకోవాలంటే మొత్తం ప్యానల్ అంతా మార్చుకోవాల్సి వస్తుంది. ఇది వేల రూపాయల ఖర్చుతో కూడుకున్నది. అదే బజాజ్ చేతక్ మెటల్ బాడీ కడంతో అంతగా ఖర్చు కూడా ఉండదు. దీంతో పాటు ఈ కంపెనీకి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నగరంలోనూ పట్టణంలోనూ షోరూములు ఉండటం వల్ల సర్వీస్ అనేది కస్టమర్లకి ఈజీగా దొరికే పరిస్థితి ఏర్పడింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ మొదట్లో ఒక వేరియంట్ గా మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. తాజాగా 3 వేరియంట్లను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. వీటిలో నెంబర్ 1 బజాజ్ చేతక్ 3501 మోడల్. దీని ఎక్స్ షోరూమ్ ధర 1,27,000గా నిర్ణయించారు. దీని కంపెనీ 153 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ ఇస్తోంది. అయితే ఇది 110 కిలోమీటర్ల దాకా రేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక రెండో వేరియంట్ విషయానికి వస్తే బజాజ్ చేతక్ 3502 మోడల్. దీని షోరూమ్ ప్రైస్ 1,20,000. ఈ మోడల్ కూడా 153 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ ఇస్తోంది. అయితే ఇది కూడా 110 కిలోమీటర్ల రేంజ్కే పరిమితం అవుతుంది. దీంతో పాటుగా కొద్దిగా మధ్య తరగతి వాళ్ళకు కూడా బాగా అందుబాటులో ఉన్నది బజాజ్ చేతక్ 2903 అనే మోడల్. దీని ప్రైస్ 96,000, 96,000. ఇది 120 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని కంపెనీ చెప్తుంది. అయితే 105 కిలోమీటర్ల రేంజ్ని మనం ఆశించవచ్చు. ఏదేమైనా మెటల్ బాడీతో తయారైన ఎలక్ట్రికల్ స్కూటర్లు 100 కిలోమీటర్ల పైగా రేంజ్ ఇవ్వడంతో పాటు మంచి సర్వీస్ కూడా అందుబాటులో ఉండడంతో ఇప్పుడు ఎలక్ట్రికల్ స్కూటర్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఇది ఓ మంచి ఆప్షన్ అన్నట్టు కనిపిస్తుంది. మెటల్ బాడీ కాబట్టి 15 ఏళ్లు స్ట్రాంగ్గా ఉంటుంది. ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సుమారు 5 ఏళ్ల పాటు పెట్రోల్ పైసా ఖర్చు లేకుండా కుదుపులేని ప్రయాణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ బ్యాటరీ మార్చుకుని వాహనాన్ని ఉపయోగించుకోవచ్చు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.